Toy, 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 toy. Beautiful man. Very nice dancing. Bye. That's the dancing. Lovely. La 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 la. Good morning, sir. Good morning. Good morning, sir. మూర్తి ఇట్రా. దేనికి రమ్మంటారు? రావు గారితో ఏదో మాట్లాడారు. వాళ్ళ కుక్కతో నువ్వేదో డ్యాన్స్ ఉంటే బుద్ధి లేకపోతే సరే. అయితే రావు గారు చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి సార్? అదే ఇప్పుడు నువ్వు చేతి చూపించిందే. డాన్స్ బ్రహ్మాండంగా చేసావని చెప్పాను కదా సార్, కంగారులో గంతులు వణుకులో వంకర్లని. అదే తాళం తప్పకుండా చేసావట, అందులోనూ రకరకాల స్టెప్స్ అట. మాటలు ఏమిటి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ మూర్తి, థ్యాంక్స్ వెళ్ళి రావు గారికి చెప్పు. వాళ్ళ కంపెనీ తరఫున తీయబోయే అడ్వర్టైజ్మెంట్ సినిమాకి నిన్ను రికమెండ్ చేశారు. ఏమిటి సార్? నిజమేనయ్యా, ఆయనే ఫోన్ చేసి చెప్పారు. ఆయన చాలా పెద్ద ఉద్యోగస్తుడు, ఆ కంపెనీకి కిరీటం లాంటి వాడు. ఆయన చేత భేష్ అనిపించుకున్నామంటే ముందు ముందు ఆయన దగ్గర మంచి ఉద్యోగం కూడా సంపాదించవచ్చు. అంచేత యాక్ట్ చేసేయ్. గుడ్ లక్. రాజు, మూర్తి అక్కడ లేడు, ఎక్కడున్నాడో తెలుసురా? ఇవాళ ఆల్విన్స్ వారి షూటింగ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాడు. ఏ టెలిగ్రామ్ వచ్చింది, వాళ్ళ బామ్మకి సీరియస్ గా ఉంది, వెంటనే రమ్మనమని భవనారాయణ గారిట టెలిగ్రామ్ ఇచ్చారు. పెట్రోల్ పోయించాలి సార్. మరీ ఆలస్యం అయితే చెప్పు, ఆటోలో పోతా. మీరు ఆటోలోనా? అదే అదే ఆటో అంటే సరదాగా జోకేసాను బాయ్. హాయ్. ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? భలే కేసు దొరికింది. ఓహో కమ్ ఆన్ యార్. ప్రోగ్రామ్ నో, హోల్డ్ డే ఫ్రీ. ఒక్క షో ఏంటి, 2-3 షోలకైనా రెడీ. యు నాట్ జోక్ లేకు. వేడి జోక్. బై బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్. పెళ్లి భోజనాలు కూర్చున్నట్టు చాలా చక్కగా అందంగా కూర్చున్నారు.
బాగుంది. ఇప్పుడు ఎవరెవరు ఏం చేస్తున్నారో నేను ఇక్కడ నిలబడి చక్కగా చూడొచ్చన్నమ్మా. చూడొచ్చన్నమాట. టిఫిన్ తిన్నావా? ఇలా మట వేసుకుని టైప్ కొట్టడం చాలా కష్టంగా ఉందండి. మఠ వేసుకుని ఇంత దొబ్బి తిండ కట్టంగా లేదేటి? అసలు టైప్ కొట్టడం అంటే ఎలా కొట్టచ్చు? నన్ను అడిగితే ఇలా స్టైల్ గా పడుకుని దగ్గర లాక్కుని కళ్ళు మూసుకుని టాప్ 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 అని కొడచ్చు. కొట్టా అలాగా అండి? ఏంట్రో కలర్ఫుల్ చొక్కా వేసావు, నన్ను డామినేట్ చేద్దామనా? ఇప్పో పెళ్లికి మా అత్తారెట్టారండి, ఇప్పుడు నా పిల్లం ఊరుకోదండి. ఓహోహోహో, మన పర్సనాలిటీకి పెళ్ళం కూడానా? రే జితేంద్ర, నన్ను ఎక్కువగా ఇసుకుంటురా బాబు, చెప్పించేసారా? ఇప్పుడే బాగోదండి. ఇప్పపోతే పొట్ట పోస్తాను. ఇప్ప శభాష్. బాబు కళ్యాణ్, వదిలేకూడదు పాపం. పాపా నా బాక్సా, చెప్పిన మాట వెంటనే వినలేదు గనక వీడికి శిక్ష విధిస్తున్నా. ఏంటండి? 100 గుంజీళ్లు ఆగకుండా గబ 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 తీసేయ్. అమ్మ నేను తీలేనండి. బాబు మీరు అన్న నేను దగ్గర ఉండి తీస్తాను. రా బాబు. నన్ను ఎత్తుకో. అయ్యి బాబు అమావాస్య పిచ్చికి అయిపోయింది బాబు. ఏం ఆటో జాని, మంచి షోక్గా తయారవుతున్నావు. ఏంటి విశేషం? చాలా మీతో చెప్పలేదు కదా. ఉదయం పెట్రోల్ బంక్ దగ్గర తగిలింది ఒక ఫిగరు, చెమ్మచెమ్మలాడిపోతున్నాను అనుకో. దాంతో పెట్టే సాయంత్రం ప్రోగ్రామ్. నువ్వు చాలా గట్టి పిండాలయ్యా. ఇట్ట ఊళ్ళోకి అడుగు పెట్టావో లేదో అప్పుడు జంకు జమాలు ప్రోగ్రాములు. కాకపోతే అది కొంచెం కాస్ట్లీ ఫ్యామిలీ టైప్ లో ఉంది. నువ్వేమి డబ్బుకు తంకబాక. ఈ డబ్బు ఉంచు, ఆ, ఆ జంకు జమాతో ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇలా అర్థమైన దాంతో వీధుల్లో తిరుగుతుంటే మన ప్లాన్ పాడైపోదు. ఇవ్వటంటే పిచ్చుకున్నా మాట్లాడతాడు. ఇట్ట అర్థమైన జంకు జమాలతో తిరగటం కూడా పిచ్చి లక్షణాల్లో ఒక లక్షణం అయిపోద్ది. ఏం జాని? కరెక్ట్. చూడు, కావాలనుకుంటే మంచి కాస్ట్లీ హోటల్లో సింగిల్ కాట్ ఉన్న రూమ్ తీసుకుని ఎంజాయ్ యువర్ సెల్ఫ్. రెడీ? రెడీ, ఎవరు రెడీ? నేను చెప్పానే పెట్రోల్ బంక్ జమ్ముకు జమా అని. సరే, జంక్ జమా ఏంటి? రేఖ అని పిలవచ్చుగా. రేఖో యూ యూ అయినా ఈ దారుణమైన చిలిపి చేష్టలు ఏమిటయ్యా? రేఖ, నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. డాడీ, నేను కళ్యాణ్ మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ప్రోగ్రాం లేదు, ఏం లేదు, ఉండు. చూడు బాబు, నువ్వు ఆఫీసులో చూడాల్సిన ఫైల్స్ ఉన్నాయి, చెయ్యాల్సిన సంతకాలు ఉన్నాయి, మాట్లాడాల్సిన ఎఫైర్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకుని బయటికి అంటావేమిటయ్యా? డాడీ, నువ్వేగా బావన్ లైన్ లో పెట్టమన్నావు, పెట్టేశాను. ఆ? Come on, కళ్యాణ్. ఎంజాయ్ ఎవరు సెల్ఫ్. ఏం చెప్పండి బాబు? నువ్వే అన్నావు ఎంజాయ్ ఎవరు సెల్ఫ్ అని. జనక జనక Yes. మేడం, ఇందాక నుంచి మీరు సింప్లీ లుకింగ్. నా చెక్ Oh, I'm sorry. డజంట్ మ్యాటర్. సారీ, ఇది క్రాస్ చెక్ అండి. ఇక్కడ మీకు అకౌంట్ ఉందా? ఐఎమ్ సారీ, లేదండి. ఓ సారీ. అయితే ఓ పని చేయండి, ఓ 10 రూపీస్ పెట్టి ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయండి. అప్పుడు క్రెడిట్ చేసి క్యాష్ తీసుకోవచ్చు. ఓకే, ఫార్మ్స్. ఓ ఐఎమ్ సో సారీ అండి. మిమ్మల్ని తెలిసిన వారు, ఇక్కడ అకౌంట్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎవరు లేరండి. మీరు నన్ను గుర్తుపెట్టారుగా, మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేయండి. ఓ ఐఎమ్ సారీ, బ్యాంక్ కంప్లైంట్ కదండి, నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. ఎక్స్ట్రీమ్లీ సారీ. డజంట్ మ్యాటర్. ఎక్స్ట్రీమ్లీ డోంట్ బి సారీ. సో సారీ. ఐఎమ్ సో ఇట్స్ ఆల్ సారీ. రైట్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, నేను సైన్ చేయనా అండి? ఐఎమ్ సారీ, నేను ఎవరో మీకు తెలుసా అండి? ఆవిడేదో మీరు హీరో అని చెప్పారు కదా. అవునండి, సింప్లీ ఫెంటాస్టిక్, సింప్లీ బ్యూటిఫుల్. సైన్ చేయండి. చూసారా ఎన్ని సర్టిఫికెట్లు ఇస్తున్నారు? మీరేం భయపడకుండా సింపుల్ సైన్ చేసేయండి. ప్లీజ్ సైన్. లవ్లీ, థ్యాంక్ యూ, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. మార్నింగ్ సార్. ఎవరు? మనం ఎవరో తెలిసిపోయినట్టు నీ దండం పెడుతున్నాడు. పెద్దదే. అక్కడ కూర్చోవచ్చుకుంటాను. ఏంటిది? కొబ్బరి చెట్టు, సముద్రం అంతా ఏదో లోకంలో ఉన్నట్టుంది. ఐ వాంట్ మూర్తి. మూర్తి అవర్ మ్యాన్. టెల్ రూమ్ నెంబర్.
మూర్తి రూమ్ నెంబర్ 309. వెల్ డూ యు వాంట్ స్వీట్స్? చిన్న చిన్న నెంబర్లు చిన్న గదులు కాదమ్మా 309లో ఉన్నట్టు Do you have any Chinese restaurants? Yes, sir. ఓవల్టీనే ఇద్దరికి ఓకే హలో కనెక్ట్ మీ టు రూమ్ సర్వీస్ ప్లీజ్. దిస్ ఇస్ 309. సెండ్ టు ఆల్టిన్. స్ట్రాంగ్ స్ట్రాంగ్. వీడింకా రాడేమిటి విధవా రొద్దెక్కి లేవడమును గంటల తరబడి స్నానాలును ఆ తలవాటి ఇంకా పోలేదని మాట హలో దున్నపోతాను ఇంత పొజిషన్ వచ్చినా క్రమశిక్షణ లేదు నా బొందా లేదు కానీ చెప్తాను మీ బాబాయ్. ఏరా ఆర్ యు మూర్తి సార్? Yes, I'm Murthy. క్షమించండి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఐ కేమ్ ఫర్ దట్ మూర్తి సార్ Which Murthy? వాడండి మావాడు విలేజ్ బాయ్ Don't get confused. మై పొరపాటు సార్ What confusion? నో కన్ఫ్యూజన్ మై రిసెప్షన్ కన్ఫ్యూజన్ వాళ్ళు 309 అన్నారు సార్ This is 309. దట్ మూర్తి డిఫరెంట్ ఫ్రమ్ దిస్ మూర్తి సార్ Never mind. దున్నపోతూ Never mind. అన్నాను సార్ మిమ్మల్ని Don't క్షమించండి worry, సార్ don't worry. పొరపాటు Don't సార్. worry. వీడే వీడే అన్నయ్య. This Murthy. వీడే వీడే ఎరా నువ్వు ఇక్కడ మా బాబాయ్ అండి. I see. అవునండి పేర్లు ఒకటే అవటం వల్ల చిన్న కన్ఫ్యూజన్ It's okay. Have it. Come on. వద్దండి ఓల్టీన్ వద్దండి ఐ నార్మల్ ఈట్ మార్నింగ్ చదివాను సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. That's all right. ఇటీమా బాగున్నావా? ఆ, రా బాబాయ్. ఎక్స్క్యూజ్ సార్. వస్తానండి Okay. రామ్మా. 9 గంటలు అయిపోయింది, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. వీడు నిజంగానే కొంప ముంచుతానంటావా పాపి? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని బాగా ఎక్కించి పంపించావు. వాడు అసలే కోతి తాకట్టు ప్రకటి ఏమి జరుగుతుందో ఏమో. ఏమండో ఇందాక అమ్మాయి ఫోన్ చేసింది అల్లుడు గారిని భోజనాన్ని తీసుకొస్తున్నానని. అతనికి ఇష్టమని గార్లు కోడికూర చేస్తున్నాను. గార్లు వేసేయమంటారా ఆగమంటారా? ఈ దెబ్బతండి బాబు ఏదో ఘనకార్యం చేసేసినట్టుగా గారులు ఏం చేయమంటారా అని అడుగుతోంది. అది కాదండి, వేడివేడిగా వేస్తే అల్లుడి గారికి. అసలే నేను టెన్షన్ లో చేస్తాంటే నీ గారెలు కూడా వింటే వేసే చెల్లమ్మా అలిసిపోయి ఆకలితో రావచ్చు అల్లుడు. అలాగే. ఆ, మనమైనా తినొచ్చుగా. ఆ? ఆ, ఏం జరిగిందమ్మా? చెప్పమ్మా ఏం జరిగింది? అమ్మా తొందరగా చెప్పమ్మా ఏం జరిగిందో. అత్తరు కొట్టేశాడు. ఆ? నిజంగానా? కుమ్మేశాడు. ఆ, దెబ్బ దెబ్బకి ఆ రౌడీ వెదవులు అరుపులు పరుగులు. రౌడీనా? కుమ్మే చెదరగొట్టింది చాలే. ఎస్ డాడీ, ఆ రౌడీ వెదవలు నన్ను అల్లరి చేస్తుంటే కళ్యాణ్ వాళ్ళని చిత్త కొట్టేశాడు. బాగుందమ్మా. సరే అక్కడి నుంచి నువ్వు తిన్నగా ఇంటికే కదా వచ్చేసావు. అటు నుంచి అటు హోటల్కి వెళ్దాం అనుకున్నాం అంకుల్, కానీ ఆంటీ వంట చేస్తుంటారేమో తిని వెళ్దామని వచ్చాం. కళ్యాణ్, జస్ట్ వెయిట్ ఎ మినిట్, ఐ విల్ చేంజ్ అండ్ కమ్. మార్గయ్య సాలా. బాబు నువ్వు కాదు మరగయ్య, నేను. చూడు ఇక నుంచి నువ్వు నా కూతురుతో ఇట్లా తిరగడానికి ఇల్లేదయ్యా. అదేమిటండి అమ్మాయి అబ్బాయి సరదాగా తిరుగుతుంటే ఎందుకు కోపడతారు? ఇప్పుడు నోరు మీవే. అమ్మా, అమ్మా. ఆ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఆ, ఏంటంటే నా కోసం చిల్లు గారెలు కోడికూర చేసావా? అవును బాబు, అమ్మాయి ఫోన్ చేసింది. అచ్చేటండి. దా, మన ఇద్దరం 50-50 చేసుకుందాం. ఆ, ఆయన తినే మూడ్ లో లేడు గాని మన ఇద్దరం 50-50 చేసుకుందాం. దా. ఆ? అంటే నాకు ఈ చిల్లు గారె రేక చేతో తినాలని ఉంది. ఓ దానికేం భాగ్యం. దా, అడి పప్ప దా. Coming, 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 coming. లే, లే. ఆ, ఈ గారె 50. దా. ఆ, బాబే. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని ఒక్క మొక్క నిండుకు పోతే మనకి తిప్పులు వచ్చావా? మన నాటకం బయటపడకుండా ఉండాలంటే భరించాలి. నువ్వు నా పే కొరికేవే, పేడ వదిలిపోతుంది. ఓ సారీ మై లిల్లీ కుట్టి. యూ వెరీ గుడ్. కమ్ ఆన్ డాన్స్. अरे दीवानो मुझे पहचानो कहाँ से आया मैं हूँ कौन अरे मुझे पहचानो कहाँ से ఇదిగో లెక్కల బంతులు, ఆఫీసు పనులతో పాటు మన వాళ్ళందరికీ లలిత కళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిదని చెప్పి అందరినీ ఆడాపాలతో కృషి చేస్తామా. ఓ మై మ్యాడ్. ఏయ్, ఎవడ్రా నువ్వు? కళ్యాణ బాబు, ఆ, వీరు మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. కొన్ని ప్రశ్నలు వేస్తారట. ఓహో. దా,
ఇడుగా ఏమిటి నీ కహాని చెప్పు. కహాని నేను చెప్పటం కాదు బాబు, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు నాకు సమాధానాలు చెప్పాలి. అడుక్కో. చేత్తో కాదు బాబు, నోటితో. అలాగే అడుక్కో. అడుక్కుంటాను. అడుగా. అడుగుతాను బాబు. ఉదయం లేవగానే నీకేమనిపిస్తుంది? ఎవరికైనా ఏమనిపిస్తుంది? పొద్దునే బాత్రూమ్ గడాలనిపిస్తుంది. నీకు ఇంకా వేరే ఏమైనా అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మధ్యాహ్నం నీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అవకాశం ఉంటే ఓ బీరు కొట్టి భోంచేసి బొజ్జో అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నా గొడవ ఎందుకులే బాబు. రాత్రిపూట నైట్స్ నీ వైఖరి ఎలా ఉంటుంది బాబు? మందు కొట్టి మంచి ఫిగర్ దొరికితే సెటప్ అయిపోవాలనిపిస్తుంది. నీకు అదే అనిపిస్తుందా? నా గొడవ ఎందుకులే బాబు. మన దగ్గర విషయం వద్దు, డీటెయిల్స్ వద్దులే బాబు. ఓ మై మ్యాడ్. ఏంట్రా నాతో మాట్లాడుతూ లెక్కల మాస్టర్ సిగ్నల్స్ ఇస్తున్నావు? బాక్స్ బద్దలవుద్దంతే. వద్దు బాబాయ్. అరే నిజంగానే బాక్స్ ఉంది. చెప్పు ఎక్కడికైనా చేరాయాలా? ఇధర్ కా మాల్ ఉధర్, ఉధర్ కా మాల్ ఇధర్. మన బిజినెస్ అంతా 50-50. వద్దులే బాబు, నాకున్నది ఒకటే బాక్స్. ఏంట్రా స్తుతి తీసి గోడ మేకులు కొడతావా? కాదు బాబు, నీ మోకాలు ఇలా పెట్టమ్మా. దానికి చెప్తా. పెట్టు. నేను చెప్తాగా. అది బాబు మీరు కొంచెం దూరంగా ఉండండి. మీరు కూడా కొంచెం దూరంగా ఉండండి, గాలి రావాలి కదా. బాబాయ్ నన్నే కొడతావరా? నన్నే కొడతావరా? ఇంతకీ మీరెవరు తండ్రి? నేను డాక్టర్ని తండ్రి. డాక్టర్ వా? అవును, మెంటల్ డాక్టర్ని తండ్రి. నీకు పిచ్చి పట్టిందని మాధవయ్య గారు చెప్తే టెస్టింగ్ చేద్దామని వచ్చా. నాకు పిచ్చని వాడెవరో చెప్తే చెకింగ్ చేస్తారు. అరే నిన్ను ఇలా కాదురా. అదే నాకు పిచ్చని మెంటల్ డాక్టర్ని తీసుకొస్తావా? చాలా నిన్ను తప్ప కత్తెక్కడా నిన్ను కథం చేస్తా. లే ఎదురుగారా, చంపేస్తా నిన్ను. బాస్ అని కూడా చూడకుండా నన్ను అవమానిస్తావా? నిన్ను ఏమిటి ఆవిషయం? చూడదు. ఈ सुअर को बच्चे को मैं नहीं छोड़ूंगा, इसको जान ले लूंगा. బతికే సాలా బతికిపోయాడు. వాడిని నేను చంపేస్తా. నేను చంపేస్తా లేకపోతే పిచ్చటడా. సాయంత్రం చంపేస్తావండి. శివశివ, ఏ రోజు ఏం జరుగుతుందో ఏమిటో. ఎలా నటించాను? నీకడు బంగారం గాను నిజంగానే చంపేస్తావేమో అనుకున్నా. అద్భుతంగా నటించావు. పతాక సన్నివేశం పండించేసావయ్యా. అవును సార్, ఇప్పుడే ఫ్లైట్ బయలుదేరింది సార్. ఈ హెస్ స్టార్టెడ్ ఫ్రమ్ ఊటీ. ఇప్పుడే ఊటీ నుంచి ఫోన్ వచ్చింది. కళ్యాణ్ ఫ్లైట్ కి బయలుదేరి వచ్చేస్తున్నాడట. అయితే జానీని వెంటనే పంపించి విషయం తిరగయ్యాలి. పిచ్చి బాగా ముదిరినట్టేనా? ముదరటం ఏంటి బాబోయ్? ఓ మై మ్యాడ్. పిచ్చాసుపత్రికి ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి గొలుసులతో తీసుకెళ్తే గాని తగ్గదు బాబోయ్.